నకిలీ విత్తనాలతో గడిచిన 3 ఏళ్లుగా తెలంగాణ రైతులు నష్టపోతున్నారని చెప్పారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. ఆఖరికి ప్రభుత్వం సరఫరా చేసే వరి నారు కూడా నకిలీ విత్తనాలతో వేశారనే వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు మరింత నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. మొక్కజొన్నకు సంబంధించినటువంటి సరఫరా చేసిన విత్తనాలు కూడా మొలకెత్తక రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం అన్నా రైతులన్నా వాళ్ళు ఈ రాష్ట్రానికి దేశానికి ఆహార ధాన్యాలు అందించేటువంటి అన్నదాతలుగా చూడకుండా విత్తన సంస్థలు వ్యాపారాలు చేసుకొని దోపిడీ చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక వ్యవస్థలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. దీని నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటపడకపోతే ఇటువంటి ఆలోచన నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంది.